హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనమైతే ఈ రీసెంట్గా జరిగిన విజయ్ తలపతి గారి కరూరు ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండదు, దయచేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. తెలంగాణలో కరూరు అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో మీటింగ్ చేయడానికి వీళ్ళు పర్మిషన్ కోసం ఒక లెటర్ అయితే రాయడం జరిగిందనమాట. ఆ లెటర్లో ముందుగా అయితే చూద్దాం ఈ వీడియోలో. ఎస్పీ గారికి అయితే డీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి గారు అయితే 23/9/2025 లేఖ అయితే రాయడం జరిగిందనమాట. అంటే కరూరు ఏరియాలో ఒక లైట్ హౌస్ అని ఉంటుంది అనమాట, జంక్షన్ లెక్క ఉంటుంది. అక్కడ వచ్చేసి వీళ్ళు మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ కోసం లెటర్ అయితే రాశారు. జంక్షన్లో మాక్సిమం 10,000 మంది నుంచి 60,000 మంది వచ్చినా కానీ ఏ ప్రాబ్లం లేదన్నట్టు ఈజీగా అయితే చెప్పడం జరిగిందనమాట. విజయ్ గారు ఆ లెటర్లో అయితే టైమింగ్ మాత్రం అంటే 27వ తారీఖు వచ్చేసి 3 నుంచి 10 వరకు మీటింగ్ జరిగేదాన్ని పర్మిషన్ అయితే తీసుకున్నారన్నమాట. క్లియర్గా ఆ లెటర్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. విజయ్ తలపతి గారు ఈ కరూరు మీటింగ్కి అయితే ఒక 6 గంటలు లేట్గా రావడం జరిగిందనమాట. అంతలోపు వచ్చేసి క్రౌడ్ అయితే హెవీగా పెరిగిందని చెప్పాలి. ఇప్పుడున్న అప్డేట్ చూస్తే మాత్రం చాలా మంది చనిపోయారంట, చాలా మంది కూడా తీవ్రంగా హాస్పిటల్ అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రూలింగ్లో ఉన్నటువంటి స్టాలిన్ గారు అయితే కుటుంబానికి వచ్చి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10 లక్షలు అయితే ఇస్తున్నారనమాట అని ప్రకటించేశారు. ఈ వీడియో ద్వారా ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే తప్పు అనిపిస్తుందో గవర్నమెంట్దా లేకపోతే పోలీసులా లేకపోతే అక్కడ మీటింగ్ పెట్టేది తలపతి గారిదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చిన లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.